పావనమూర్తి గారు దురందరి. మేమే మనమే పదండి. నీ బాడీ తిరుపతి బండ. కనిపించిందా? నీకు కనిపించిందా? లేదండి. ఎత్తుతా. ఈక్వల్ అవ్వాలి. అవుతావే, కంగారు పడకే. త్వరగా పాము. చూసావా? గుడ్ సార్. ఎందుకు మీరు బెల్లాన్ని ఎంచుకున్నారు? మీ భార్యతో పోల్చి చెప్పండి. ఏముందండి, బెల్లం బెల్లం రెండు తిప్పే కదండి. ఓకే, నెక్స్ట్ కపుల్ రాధాకృష్ణ గారు, లావణ్య గారు. ఇంకా 25 minutes ఉంది. బాంబులు దొరికాయో లేదో. బ్రో, మీరు రారా? ఇంకా 2 ఎక్కడ పెట్టారు? దొరికాయో లేదో. రాధాకృష్ణ గారు, ఇటికలతో మీ భార్యని పోల్చండి. ఏమండి, ఒక ఇల్లు కట్టడానికి పిల్లర్స్ బలానికి ఇటుకలు ఎంతో ముఖ్యం. నాకు నా భార్య కూడా అంత బలం, అంత ముఖ్యం. అందుకే ఇటుకలు పెట్టాను. ఓకే రాధాకృష్ణ గారు. ఇప్పుడు అక్షర గారు, అరవింద్ గారు. ఆరాధనా ప్రవాహమై ఆకాశ గంగ తీరునా పశించే శివుని శిరసుపై నిరంజనా
అనురక్తియే నీరాజన ప్రకాశమై గిరీశు జటాతలమున వెలింగ చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై దశాదిశాళి నిండుగా ప్రచండ శంఖనాదమే ప్రభాస కాంతి పుంజమే అఖండ శైవ తేజమే శంభో మహాశంభో నినాదమిది మధుర పాఠం సద్భక్తి బిల్వమిది మహేశునిది హృదయ పీఠం మదీయాత్మదీపం శివోద్దీపితం మహాదేవదేవ శివోహం శివోహం. అరవింద్ గారు, అక్కడ అన్నీ ఉండగా మీరు మట్టిని ఎందుకు చూస్ చేసుకున్నారు? మట్టి ఎవరు మేడం? భూమాత అంటే స్త్రీ. మన శరీరమే ఒక మట్టి అంటారు. చివరికి కలిసిపోయేది ఆ మట్టిలోనే. దేన్నైనా సృష్టించేది ఒక స్త్రీయే. అది వారికే సాధ్యం. భూదేవి ప్రపంచపు బరువును మోసినట్టు భార్య సంసారపు బరువును మోస్తుంది. భూదేవంత సహనం ఓర్పు ఉంటాయి కాబట్టి నా భార్యను మట్టితో పోల్చాను. ఇది మట్టే కాదు, భూమాత. ఇంకా చెప్పేదేముంది సార్, యాజ్ యూజువల్ గా మీరే గ్రేట్. పవన్ మూర్తి గారు, మీరు ఎలిమినేట్ అయిపోయారు. నేను పెళ్ళాం గురించి బెల్లం గురించి చెప్పాను కదండి. ఏం చెప్పారు? కానీ రాధాకృష్ణ గారు మీకన్నా ఒక లైన్ ఎక్కువ చెప్పారు. అందుకే వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు, మీరు ఎలిమినేట్ అయిపోయారు. పదండి, ఏం చూస్తారు? పదండి. నెక్స్ట్ జరగబోయేది ఈ కాంటెస్ట్ కే ఫైనల్ గేమ్. గెలిచిన జోడీకి 10 lakhs ప్రైజ్ మనీ, US ట్రిప్ ఉంటుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, రిలాక్స్ అవ్వండి. రాజేష్, ఏమైనా దొరికాయా? ఇంకో బాంబు దొరికింది వదినా. డిస్మాండిల్ చేశాం. సరే, అంటే ఇంకొకటి ఉంది. సరే, వెతుకుదాం. పదండి పదండి. రండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, వీళ్ళని ఎక్కడైనా చూసారా? మీరు తనకేమవుతారు? నేను రమ్య భర్తను మేడం. నన్ను మోసం చేసి ఇతనితో వెళ్ళిపోయింది. అందుకే వెతుకుతున్నాను మేడం. ఎక్కడైనా చూసారా మేడం? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ మేడం? ఆవేశపడద్దు. సరే మేడం. వెళ్ళండి. minutes. ఇక ఫైనల్ గేమ్ స్టార్ట్. రే, ఇంతకీ మూడోది స్టేజ్ మీద ఎక్కడ పెట్టారా? ఆ స్టేజ్ మీదే గుడ్డులో పెట్టాం మేడం. ఇంకా ఎక్కడుందో తెలియలేదే. అరవింద్ గారు, అక్షర గారు రావాలి. అరవింద్ గారు, అక్షర గారు ఎక్కడున్నా రావాలి. అరవింద్ గారు, అక్షర గారు ఎక్కడున్నా రావాలి. ఇద్దరికి చెరో ఛాన్స్ ఇస్తున్నాం. మీరు పగలగొట్టే గుడ్డులో
మనీ చెక్ ఉంటే మీరే విన్నర్. ఫస్ట్ మేము కొడతాం ప్లీజ్. ఓకే వెళ్ళండి. ఏది అది కొట్టు. అదా? అవును. దీన్ని కొడతాను. రెడీ? 1 2 3 గో. లేదండి, మీరు ఎలిమినేట్ అయిపోయారు. అక్షర గారు, ఇప్పుడు మీరు. ఇంకా వాళ్ళ విజయోత్సవాలు నేను చూస్తానులే, పదండి. ఇంకా 3 నిమిషాల్లో బాంబు పేలిపోతుందిరా. ఏమంటున్నారు కనకం గారు? బాంబులు పెట్టారా? ఎస్. ఓ యమ్మో, ఏదో మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటే మేము కూడా అక్కడే చచ్చేవాళ్ళం కదా. పోవాలని రాసుంటే పోయేవాళ్ళు. భూమి మీద మీకింకా నూకలున్నాయి కాబట్టి వచ్చారు. ఏదోలేండి, ఈరోజే పోతున్నారు, ఎల్లుండి కోర్టుకు వెళ్లాల్సిన పనే లేదు. ఆస్తంతా నాదే, ఇంకా అడిగే వాళ్ళు ఉండరు. ఎస్. ముప్పై సెకండ్లు. Ten, 9, 8. కొట్టండి అక్షర గారు. ఓకే. 7, 6. కొట్టమ్మా. 5, 4, 3, 2, 1. రే, పేలేదేంట్రా? అదే మేడం, మాకు అర్థం కావట్లేదు. 3 పెట్టావు కదరా, ఒకటైనా పేలాలి కదా. అదే మేడం, అర్థం కావట్లేదు. అదే మాట చెప్తావేరా రాస్కెల్. కరెక్ట్గా 7 గంటలకు పెట్టాం మేడం, ఈ పాటికి పేలాలి మేడం. మరి ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుందండి, మన ఆనందం ఎప్పుడు నీటి బుడగలే కదా, అవి పేలకుండా తుస్సుమనుంటాయి. లేదండి, అది పవర్ఫుల్. మరి ఏదిరా పవరు? అదే అర్థం కావట్లేదు సార్. నిన్ను నిజంగా ఐకాన్ సంస్థ గర్వపడుతోంది. ఒక సేవా దృక్పథంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి నాకు తెలిసి ఈ ఇయర్ ఫుల్ఫిల్ అయిందనుకుంటున్నాను. ఏమంటారు?
ఇరా టైం ఏవైనా పెంచావా? కనీసం అదన్నా అయి ఉండాలి. బాంబు పేలి చచ్చిపోవాలి. ఆ దృశ్యం కోసమే వెయిటింగ్. భార్యాభర్తల అనుబంధం బలపడాలని, అప్పుడే తల్లిదండ్రులున్నా ఎవ్వరూ లేని అనాథలు కారని, ఏ ఉద్దేశంతో అయితే ఈ పోటీలు నిర్వహిస్తున్నారో దానికి బలాన్ని చేకూర్చేలా అరవింద్ అక్షరగార్ల భార్యాభర్తల బంధం, అనుబంధం మనం చూసాం. ఈ ప్రోగ్రాం ద్వారా అయినా కలతల్లేని కాపురాలతో భార్యాభర్తలు విడిపోరని ఆశిస్తున్నాను. వారిలా కలకాలం కలిసుండాలని కోరుకుంటూ ఐకాన్ బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో విజేతలైన అరవింద్ అక్షర గారిని యుఎస్ ట్రిప్ టికెట్ తో నగదు బహుమతితో ప్రదానం చేసి సత్కరించవలసిందిగా గౌరవ అధ్యక్షులు బెజవాడ బుజ్జమ్మ గారిని సవినయంగా కోరుకుంటున్నాము. బెజవాడ బుజ్జమ్మ గారు మాట్లాడతారు. ఏం మాట్లాడను, మాటలు రావటం లేదు. నా బిడ్డల్ని ఏం పొగడ్ను. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాను. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటాను. ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి. అలాగే మేడం. ఎప్పుడు పేలుతుంది? అది పేలాలి పేలాలి పేలాలి. సంతోషమే. మేం కొందరికైనా ఆదర్శంగా నిలిస్తే అది మాకు సంతోషమే. కానీ నేను చెప్పేది ఒకటే, ఎవ్వరూ భార్యాభర్తల బంధాన్ని బరువుగా భావించకూడదు. బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడు ఆనందమే ఉంటుంది, సంతోషమే కనిపిస్తుంది, సుఖశాంతులే ఇంట నెలకొంటాయి. మా కోరిక కూడా ఒకటే, దేశంలో కన్న తల్లిదండ్రులుండి అనాథలు ఎవరూ కాకూడదు. మా దగ్గరున్న ఈ 10 లక్షల బహుమతిని చారిటీకే ఇచ్చేస్తున్నాం. ఇక చివరిగా చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. ఇలాంటి సదుద్దేశంతో చేస్తున్న ఇంత మంచి కార్యక్రమాన్ని పాడు చెయ్యాలని, ఇదంతా నాశనం చేయాలని కుట్ర పన్నిన వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. కనకం గారు వస్తున్నా. ఇదేదో తేడా. మనవనేది అవునత్తయ్య గారు, మన మీదున్న పగతో మనతో పాటు అందరినీ చంపాలని చూశారు. మీరేం భయపడకండి, వాటిని మేము ఆల్రెడీ కనిపెట్టి తీసేశాం. ఏంటి
రెండంటే నమ్మొచ్చు. స్టేజ్ దగ్గరున్నది ఎదురుగా మీరుండగా ఎలా తీశాను అనుకుంటున్నారా? ఇందాక కరెంటు పోయింది, గమనించారా? అది పోలేదు, నేనే తీయించాను.